పిల్లలు లేని వాళ్ళకు నిరంతర తీర్వు ఏఆర్సి. పిల్లలు లేని వాళ్ళకి నిరంతర తీర్వు ఏఆర్సి. పిల్లలు లేరని చింతించకండి, ఏఆర్సి హాస్పిటల్ సంతకు రండి, పిల్లల సౌభాగ్యం పొందండి. పిల్లలేల వాళ్ళకి నిరంతర తీర్వు ఏఆర్సి. నా పేరు విజయలక్ష్మి, మా ఆయన పేరు అశోక్. మేము పిల్లల కోసం 2 years నుండి వేరే వేరే హాస్పిటల్ చూపించుకున్నాము, ఎక్కడ సెట్ అవ్వలేదు. ఇక్కడ శ్రీదయ మేడం దగ్గర చూపించుకున్నాము. ఇక్కడ మాకు హాస్పిటల్ కూడా మా మేడమే చూపించారు. మేడం ద్వారా మేము ఈ హాస్పిటల్కి వచ్చాము. గుడ్ ఆఫ్టర్నూన్, నా పేరు రామకృష్ణారెడ్డి, నేను నా వైఫ్ కవితారెడ్డి. మేము 5 years నుంచి పిల్లల గురించి ట్రై చేస్తున్నాము. సో ఈ ఆర్క్ అనేది మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది మాకు. డాక్టర్ గారు కూడా చాలా బాగా చూస్తున్నారనేసి మేము చాలా మీడియా వల్ల తెలుసుకున్నాము. అందుకని ఇప్పుడు ఒకసారి చూపిద్దామని వచ్చాము. సో హోప్ మాకు మంచి జరుగుతుందని అనుకుంటున్నాం. నా పేరు రాణి, మా హస్బెండ్ పేరు శివకుమార్. మేము వరంగల్ నుంచి వచ్చాము. ఈ యాడ్ మేము టీవీలో చూసాము, చాలామంది బాగుందని చెప్పారు. సక్సెస్ రేట్ కూడా బాగుంది. మాకు కూడా సక్సెస్ అవుతుందని ఇక్కడికి వచ్చాము. వీ హ్యాపీ. నా పేరు సంగీత అండి, నేను హైదరాబాద్ రామంతాపూర్ నుంచి వస్తున్నాను. యాక్చువల్లీ ఏఆర్సి అనేది చాలా సక్సెస్ రేట్ అనేది విన్నాం మేము టీవీలో. సో అందుకే ఇది వచ్చి మేము ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ అయ్యాము, డాక్టర్కి కన్సల్ట్ చేద్దామని. నా పేరు సత్యం, కానీ చాలా మంచి సక్సెస్ రేట్ ఉన్నది. ఇది ఇంటర్నేషనల్ పరంగా చాలా బ్రాంచెస్ ఉన్నవి. అది నేను అడ్రస్ సెర్చ్ చేసి చూస్తున్నారు, హైదరాబాద్లో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ అయింది. సో ఆ సక్సెస్ రేట్ చూసుకొని నేను ఇక్కడికి అప్రోచ్ అయ్యాను. సో ఫస్ట్ మంత్ నాకు ఫ్రీగా స్కానింగ్ అండ్ కొన్ని రిపోర్ట్స్ ఫ్రీగా, మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఇంకా మేడం గారు చెప్పారు ఆ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది అనుకుని నేను చాలా ఆశిస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ హాస్పిటల్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ, గైనకాలజిస్ట్ అండ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ అట్ ఏఆర్సి ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు. ఇప్పుడు నేను మీకు సాఫ్ట్ స్టిమ్యులేషన్ లేకుంటే మైల్డ్ స్టిమ్యులేషన్ అంటే ఏంటో చెప్తానండి. సో సాఫ్ట్ స్టిమ్యులేషన్ ఆర్ మైల్డ్ స్టిమ్యులేషన్ అంటే ఏంటంటే మనకి నార్మల్గా జరిగే ఐవీఎఫ్ని కొంచెం తక్కువగా దీంట్లో చేస్తామన్నమాట. సో దీనివల్ల ఏంటంటే నార్మల్గా మనకి మీకు ఐవీఎఫ్లో సెకండ్ డే ఆఫ్ పీరియడ్స్ నుంచి మనకి ఇంజెక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఈ సాఫ్ట్ స్టిమ్యులేషన్లో ఫస్ట్ 4 to 5 days మనము టాబ్లెట్స్ మాత్రమే ఇస్తాము. క్లామిఫెన్ సిట్రేట్ టాబ్లెట్ లాంటివి ఇచ్చేసి 5 days తర్వాత మనం 6th day స్కాన్ చూసుకొని దానికి సపోర్ట్గా ఏవైతే ఫాలికల్స్ రిక్రూట్ అయ్యాయో వాటిని డెవలప్మెంట్కి మనము ఇంజెక్షన్ స్టార్ట్ చేసుకొని వన్స్ మనకి ఫాలికల్ సైజ్ బాగా పెరుగుతున్నప్పుడు వాటిని ప్రిమెచ్యూర్గా రప్చర్ అవ్వకుండా ఉండడానికి యాంటగోనిస్ట్ అంటే బేసికల్గా ఐవీఎఫ్లో జరిగిన దాన్ని మినీ ఐవీఎఫ్ అనుకోవచ్చు మీరు దీన్ని. సో దాన్ని మైల్డ్ స్టిమ్యులేషన్ అంటాము. సో అన్నీ కొంచెం తక్కువగా ఇస్తూ ఉంటాం అనమాట దీంట్లో. సో దీనివల్ల మనకు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ గ్రో అవుతాయి. ఈ గ్రో అయిన ఎగ్స్ని మనం నార్మల్గా ఐవీఎఫ్లో తీసినట్టుగానే బయటికి తీసి ఏదైనా ఐవీఎఫ్ ఆర్ ఎగ్సీ చేస్తాము. చేసిన తర్వాత మెనీ టైమ్స్ ఏంటంటే ఇందులో మనకి ఎక్కువ హార్మోన్స్ వేయలేదు కాబట్టి ఫ్రెష్ ట్రాన్స్ఫర్కి మీరు ఎలిజిబుల్గా ఉంటారు చాలామంది కపుల్స్. సో అదే సైకిల్లో మేము ఆ ఎంబ్రియోస్ని మీకు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఈ మైల్డ్ స్టిమ్యులేషన్ ఎవరెవరికి బాగా ఉంటుంది అనేటట్టు అయితే సో నార్మల్గా యంగర్ ఏజ్ గ్రూప్, గుడ్ ఓవేరియన్ రిజర్వ్ బాగుంది, యంగ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు, నార్మల్ బిఎంఐ వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ నార్మల్గా ఉంది, ఒబెస్గా లేరు. సో ఇటువంటి వాళ్ళు సో మైల్డ్ ట్యూబర్ ఫ్యాక్టర్ అంటే జస్ట్ ట్యూబల్ ఫ్యాక్టర్ వల్ల వాళ్ళు అన్నీ బాగున్నా కానీ ప్రెగ్నెన్సీ తీసుకోలేకపోతున్నారు. లేకపోతే మగవాళ్ళలో ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ ఉన్నాయి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది. సో లేకపోతే వాళ్ళకి వైఫ్కి వెజైనిస్మస్ ఉంది అంటే న్యాచురల్గా వాళ్ళు ఇంటర్ కోర్స్ చేసుకోలేకపోతున్నారు. ఇటువంటి వాళ్ళు ఈ మైల్డ్ స్టిమ్యులేషన్ చేయించుకోవటం వల్ల తక్కువ ఖర్చుతో, ఎందుకంటే మనం ఐవీఎఫ్లో తీసుకున్నంత ఎక్కువ ఇంజెక్షన్స్ ఇందులో ఉండవు. సో కాకపోతే ఈ క్రైటీరియా మనం స్టిక్ ఆన్ అయితే సో ఆల్మోస్ట్ మీకు కూడా 50% ఈ సాఫ్ట్ స్టిమ్యులేషన్ ఆర్ మైల్డ్ స్టిమ్యులేషన్లో కూడా 50% వరకు సక్సెస్ ఉంటుందండి. సో ఇందులో జస్ట్ ఐవీఎఫ్ని ఒక మినీ ఐవీఎఫ్ లాగా అనుకోవచ్చు దీన్ని, ఎందుకంటే మనం దాంట్లో ఇచ్చిన ఇంజెక్షన్స్ అన్నిటిని కొంచెం కట్ డౌన్ చేసి కొంచెం ట్యాబ్లెట్స్ పెట్టి అందులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్స్ తీస్తాము, ఇందులో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తీస్తాము. సో మనకు వచ్చిన ఎంబ్రియోస్ని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేసుకొని ప్రెగ్నెన్సీ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. నాకు పెళ్ళై 7 years అవుతుంది. చాలా హాస్పిటల్స్కి వెళ్ళాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను, కానీ నాకెక్కడా సక్సెస్ కాలేదు. లాస్ట్గా నేను 10th హాస్పిటల్గా ఈ హాస్పిటల్కొచ్చాను. ఇక్కడికొచ్చి నేను ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నాక నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయింది. చాలా చోట్లకి నేను 3 months 4 months అలా వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకుంటూనే ఉన్నాను. ఎక్కడా కూడా నాకు ఈ విధంగా సెట్ అవ్వనే లేదు. లాస్ట్గా మేము సిస్ట్ రిమూవ్ చేసి ఇక్కడికి వచ్చాం. లాస్ట్కి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నాక సక్సెస్ అయింది.
ఇక్కడ మేడం చాలా బాగా చూసుకుంటారు, బాగా కన్సల్ట్ చేస్తారు. రాత్రి 11 గంటలకొచ్చి నా కేర్ తీసుకుంటారు. నేను ఈ బిడ్డ కడుపులో ఉన్నప్పుడు రాత్రి 12 గంటలకి మూమెంట్ లేదని నేను హాస్పిటల్కొచ్చాను. అప్పుడు మేడం ట్రీట్మెంట్ ఇచ్చారు, చక్కగా చూసుకున్నారు. 2 months మీకు టాబ్లెట్స్ ఇస్తాం, ఆ తర్వాత ఐవీఎఫ్ స్టార్ట్ చేద్దాం అన్నారు. ఫస్ట్ అటెంప్ట్ లో ఐవీఎఫ్ స్టార్ట్ చేయగానే మాకు సక్సెస్ అయింది. ఏఆర్సి ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ సెంటర్ భారతదేశంలోని అతిపెద్ద సంతానోత్పత్తి సమూహంలో ఒకటి. ఏఆర్సి ఫర్టిలిటీ హాస్పిటల్ యొక్క 27వ బ్రాంచ్ ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. ఏఆర్సి ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ సెంటర్ దాని తక్కువ సమయంలో ప్రజలను చేరుతుంది. ఏఆర్సి హాస్పిటల్ గురించి చెప్పాలంటే డాక్టర్ మహాలక్ష్మి, డాక్టర్ శరవణన్ ఇద్దరి నాయకత్వంలో పనిచేస్తుంది. మేడం, సార్ ఇద్దరు వరల్డ్ గిన్నెస్ రికార్డ్స్ హోల్డర్స్. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఏఆర్సి హాస్పిటల్ రికార్డ్స్ సాధించింది. హాస్పిటల్లో చూసారంటే గుంపులుగా దంపతులు కూర్చుని ఉంటారు. వీరందరూ పాజిటివ్ వచ్చిన కపుల్స్. పాజిటివ్ మోర్ దెన్ 1500 పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేసినారే అందరికీ పాజిటివ్ వచ్చి ఉన్నాయి. వీరందరూ మిగతా హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి సంతానం కలగకపోవడంతో తిరిగి ఏఆర్సి హాస్పిటల్కి వచ్చి సంతాన భాగ్యం పొందిన దంపతులు. మీరు ఇతర టీవీల్లో చూసే ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు దంపతులు మాట్లాడుతారు. కానీ ఏఆర్సిలో మాత్రమే ఇంతమంది ప్రజలు దాని గురించి గొప్పగా మాట్లాడతారు. ఏఆర్సి ఫర్టిలిటీ సెంటర్కు ఇండియాలో మాత్రమే కాదు, విదేశాల్లో నుండి కూడా ప్రజలు వస్తూ ఉంటారు. అందుకే విదేశాల్లో కూడా బ్రాంచెస్ ప్రారంభించారు. నేడు ఏఆర్సిలో సక్సెస్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంది. అంటే మరొక ఆసుపత్రిలో టెస్ట్ ట్యూబ్ బేబీ పుడతారని చెప్పిన వారికి కూడా ఏఆర్సిలో నేచురల్ ప్రెగ్నెన్సీ కలిగించుట ఏఆర్సి ప్రత్యేకత. డాక్టర్ మహాలక్ష్మి, డాక్టర్ శరవణన్ చాలా మంది ప్రసూతి వైద్యులను అభివృద్ధి చేశారు. వారి నాయకత్వంలో ఏఆర్సి యొక్క విజయం విపరీతంగా పెరిగింది. డాక్టర్ శరవణన్ మరియు డాక్టర్ మహాలక్ష్మి ప్రపంచవ్యాప్తంగా అవార్డులు అందుకున్నారు. ఏఆర్సి హాస్పిటల్ హైదరాబాద్లో హోమ్ మినిస్టర్ చేత ప్రారంభించబడింది. హైదరాబాద్లోనే కాకుండా నెల్లూరులో కూడా బ్రాంచ్ ఉంది. ఏఆర్సి ఈ ఎదుగుదలకు కారణం ఇక్కడికి వచ్చి బిడ్డను పొందిన జంట. బిడ్డను కలిగి ఉన్న జంటలు ఏఆర్సి గురించి మరొకరికి చెప్పి మరియు పెద్ద సమూహాన్ని తీసుకువస్తారు. ఒక్క రోజుకి ఇన్ని అపాయింట్మెంట్స్ మాత్రమే చూడగలం అన్న ప్రోటోకాల్ ఉందంటే చూడండి మరి. ఏఆర్సికి రోజుకి ఇన్ని అపాయింట్మెంట్లు చూడడం ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరి సమస్య ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అదే కాకుండా మీరు మీ ఇంట్లో నుండి చీఫ్ డాక్టర్తో ఆన్లైన్ ద్వారా మాట్లాడవచ్చు. ఈ కరోనా టైంలో మీరు మీ ఇంట్లో నుండి కాల్ సెంటర్కి కాల్ చేసి వీడియో కన్సల్టేషన్కి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని చీఫ్ డాక్టర్తో మాట్లాడవచ్చు. ఇక మీకు ఎప్పుడు అవకాశం దొరుకుతుందో మీరు అప్పుడు ఏఆర్సి సెంటర్కి నేరుగా వచ్చి డాక్టర్ని సంప్రదించవచ్చు. ఇన్ని వసతులు కలిగిన ఏఆర్సి ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ ప్రజలు ఇచ్చిన స్వాగతానికి వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అంతేకాదు లక్షలాది మంది ప్రజలు చికిత్స చేయబడ్డారు మరియు ఈ సాధనకు మరింత మంది సంతానం పొందారు. ఈ విజయానికి పెద్ద ధన్యవాదాలు. ఈ విజయాన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. నా పేరు రమ్య, నేను నెల్లూరు నుంచి వచ్చాను. నేను ఇంతకుముందు ఎక్కడ చూపించుకోవాలి, ఇదే ఫస్ట్ టైము. బాగానే చూస్తున్నారు ఇక్కడ. ఏఆర్సి గురించి బాగుంది, ట్రీట్మెంట్ బాగుంది, సిస్టర్స్ అంతా మంచిగా చూసుకుంటున్నారు. మా పేరు నరసింహ అండి, మా మిసెస్ పేరు లక్ష్మి. ఈ ఇయర్స్ అని మేము హెచ్ఎంటీవీలో యాడ్ చూసి వచ్చాము. అది యాడ్ చూసి చాలా బాగుంది అనుకున్నాం వచ్చాము. ఇక్కడ కూడా రిసెప్షన్ కానీ అంతా బాగుంది, చూడటం కానీ అంతా బాగుంది. మాకు హ్యాపీ ఫీలింగ్ ఉంది. ఇక్కడ ఏఆర్సీలో సక్సెస్ రేట్ బాగుందండి. దాన్ని టీవీలో చూసి వచ్చాము. ఇక్కడ కూడా చూస్తే డాక్టర్స్ కానీ చూసే అంతా పర్సంటేజ్ కానీ చాలా మాకైతే హ్యాపీ ఫీల్ అవుతుంది. సక్సెస్ రేట్ బాగుంది ఇక్కడ.
నా పేరు రాయుడు అండి. ఇక్కడ నేను నెల్లూరులో ఉంటున్నాను. ప్లస్ మాది కడప డిస్టిక్ కమలాపురము. మేము ఇక్కడ పాంప్లెట్ చూసి వస్తాము. ఇక్కడ అంటే సర్వీస్ బాగుంది. నేను ఇంతకుముందు డాక్టర్ ఆండాల్ దగ్గర చూపించుకుంటున్నాము. అక్కడ వచ్చేసి ఇలా ట్యూబ్స్ వర్క్ అని చెప్పారు. వాళ్ళ సొంత మనుషుల్లాగా చూసుకుంటున్నారు. ఏఆర్సి అంటే మంచి ఫర్టిలైజేషన్ హాస్పిటల్ ఇక్కడ. నా పేరు అనిత మర్విన్ కుమార్. ఓసూరు నుంచి వస్తాము. 5 ఏళ్ళు అయింది. బాక్సుశ్రీ ఆ నుంచి ఓసీఎస్ఎస్ హాస్టల్ ఈడు వస్తుంది. ఈడు బాగా గాయత్రి మేడం, దీపా మేడం బాగా మాట్లాడి మాకు పెట్టిన దానికి ఈడు వచ్చి చూసుకుంటున్నాం. చాలా ఇదిగా ఉండే, భయంగా ఉండే. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన దానికి చాలా హ్యాపీగా ఉన్నాము. జీసస్కి నంది చెప్తాము, డాక్టర్స్కి నంది, చాలా థ్యాంక్స్ అని చెప్తాము. ఇతర హాస్పిటల్ ఓపెన్ చేసిన దానికి మా తర వాళ్ళకి చాలా నంది చెప్తాం. వసూళ్ళైనా బెంగళూరులోనే ఓపెన్ చేయమని అడుక్కుంటాం. స్ట్రైట్గా ఇక్కడికి వచ్చాం. మేం టీవీలో చూసాం, మాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. మా చుట్టుపక్కల చాలా మందికి సక్సెస్ అయ్యింది. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. చాలా మంది రిజల్ట్ ఇస్తున్నారు, కానీ పనిచేసే చోట చాలా మంది సక్సెస్ అయిందని చెప్పారు. ఇక్కడ ఎవరినడిగినా ట్విన్స్ పుట్టారు అని చెప్తున్నారు. రిజల్ట్ చాలా బాగుంది. చూసిన మాకు సంతోషంగా అనిపించింది. టీవీలో కూడా చూసే మేమిక్కడికొచ్చాం. డాక్టర్ చాలా మంచి ఆవిడ. మహాలక్ష్మి అంటే అచ్చు అమ్మవారిలాగే ఉన్నారావిడ. మాటలే రావటంలేదు చెప్పడానికి. ఇక్కడ దొరికేటటువంటి తృప్తి ఎక్కడా కూడా మాకు లభించలేదు. ఇక్కడే మాకు సంతోషంగా ఉంది. హాస్పిటల్ చాలా బాగుంది. ఏదో ఇంట్లో ఉన్నట్టే ఉంది. ఇల్లు ఎలా ఉంటుంది? వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అన్నీ ఉంటాయి కదండి. అలాగే బెడ్ అన్నీ ఇక్కడున్నాయండి. ఏఆర్సీ హాస్పిటల్కొస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారు. టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ అంటే ఏంటి? అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే బయట ఏదో తీసి చేస్తారు, దానివల్ల బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డలో లోపాలు ఉండొచ్చు, లేదు ఇంకెవరో ఏదైనా అనుకుంటారు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే అని చాలామంది అంటారు. కానీ టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది కూడా అదేం పెద్ద ప్రొసీజర్. అంటే ఏంటంటే భర్తలో కణాలు, భార్యలో అండం, అది 2 బయటికి తీసి బయట ల్యాబ్లో మనం చిన్న బేబీ ఫామ్ అయ్యేలా చేస్తాం. ఆ బేబీ ఫామ్ అయిన తర్వాత గర్భసంచిలో పెడతాం అంతే. దానికన్నా మించి మనం ల్యాబ్లో కూడా చేసేది ఏమి ఉండదు. ల్యాబ్లో చేసేది ఏంటంటే అది ఎలా గ్రో అవుతుంది, గ్రో అయిన తర్వాత దాన్ని ఫ్రీజింగ్ చేస్తాం, లేదు అంటే ఫ్రెష్గా అప్పుడు గ్రో అయిన వెంటనే 5 డేస్లో 6 డేస్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది మెయిన్ అనమాట. ఇక్కడ మేము ఏం చేస్తామంటే టెస్ట్ బేబీ ప్రాసెస్లో ఇప్పుడు అండం తీస్తున్నాము, కణాలు కలుపుతున్నాం. దాని తర్వాత ఏంటంటే 2 ప్రాసెస్గా ట్రాన్స్ఫర్ చేస్తాం. ఒకటి ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటాం. ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే తీసిన వెంటనే ల్యాబ్లో ఫామ్ అయిన తర్వాత బేబీ ఒక 5 డేస్లో ఫామ్ అయిపోతుంది. అది అయిపోయిన వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాము 5 రోజుల్లో. అది ఫ్రెష్ ట్రాన్స్ఫర్. దాంట్లో ఏంటంటే కొంచెం సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇంకో ప్రాసెస్ వచ్చి ఫ్రోజన్ ట్రాన్స్ఫర్. ఫ్రోజన్ ట్రాన్స్ఫర్లో ఏంటంటే ఇప్పుడు ఎంబ్రియో బయట ల్యాబ్లో ఫామ్ అయిన వెంటనే అది ఫ్రీజర్లో పెడతాం. ఫ్రీజర్లో పెట్టిన తర్వాత అది 1-2 మంత్స్ తర్వాత మనం మళ్ళీ గర్భసంచి మొత్తం ఎలా ఉంది అంత చూసుకొని దాని తర్వాత మళ్ళీ పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇట్లాంటి 2 ప్రాసెస్ ఉంటాయి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏంటంటే మనం ఎక్స్ట్రా కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా మత్తులు ఇచ్చి చేయాలి అనేది ఏం లేదు. మనం మామూలుగా కానీ ఆపరేషన్ థియేటర్లో స్టెరైల్ కండిషన్లో చేయాల్సి ఉంటుంది ఎంబ్రియో ట్రాన్స్ఫర్. దానికి ఒక పద్ధతి ఉంటుంది. సో అది చేసిన తర్వాత కొంచెం రెస్ట్లో ఉండాల్సి ఉంటుంది. మరీ ఎక్కువ ఇంకా లేవద్దు, నడవద్దు అని ఏముంది. అది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వాలి. ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ అది ఇచ్చి మనం తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. ఇంక ఈ టైంలో కూడా పేషెంట్స్ ఏంటంటే చాలామంది స్ట్రెస్లో ఉంటారు. సో ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందు కూడా అందరు పేషెంట్స్కి కొంచెం కౌన్సిలింగ్ ఇస్తాం. సో ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ తగ్గించుకోవాలి. ఎందుకంటే చాలామంది స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల హార్మోన్ చేంజెస్ చాలా వచ్చేస్తాయి. సో ఆ స్ట్రెస్ ఎలా తగ్గించాలి, ఏం చెయ్యాలి, ఎలా రిలాక్స్గా ఉండాలి అనే పద్ధతులు అవన్నీ కూడా చెప్తాం ఇక్కడ. అందుకే కౌన్సిలింగ్ కూడా అవుతుంది. కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కదా, వాళ్ళు జస్ట్ పేషెంట్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మీరు ఇట్లాంటి సిచ్యుయేషన్లో కొంచెం రిలాక్స్గా ఉండాలి, ఇలాంటివి చేసి కొంచెం మీ టెన్షన్ తగ్గించుకోవాలి, అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఈ ప్రాసెస్ అంతా చేస్తాం. నా పేరు శైలజ, మా హస్బెండ్ నేమ్ రాజేష్. మేము ప్రెగ్నెన్సీ కోసం 6 ఇయర్స్గా ట్రై చేస్తున్నాం. మేము శ్రీదయ మెగ్డల్ నగర్ ఇందూరు వాడాం. మేము శ్రీదయ మేడం ఇక్కడికి రిఫర్ చేశారు. ఇక్కడ సక్సెస్ రేట్ బాగా ఉందని చూపించుకోవడానికి వచ్చాము. నా పేరు రామ్ సాయి అండి. నేను వెంకటగిరి నుంచి వస్తున్నానండి. ఈ హాస్పిటల్ బాగుంది. ఏఆర్సీ హాస్పిటల్ మేము యూట్యూబ్లో చూసి సెర్చ్ చేసుకున్నాము. బాగా మంచి ఇదిగా ఉందని చెప్పారు. నేను హాస్పిటల్స్లో కూడా మిగతా హాస్పిటల్స్ కూడా తిరిగాము. ఇక్కడ బెస్ట్ హాస్పిటల్స్ రెఫర్ చేశారు. అందువల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు గత 15 రోజుల నుంచి మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. ఇక్కడ స్టాఫ్ కానీ మిగతా డాక్టర్లు కానీ
అందరూ బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ బాగుంటుంది. సో ఇక్కడే మేము కొనసాగిస్తున్నాం ట్రీట్మెంట్ కూడా. బయట హాస్పిటల్లో చూపించాము, నా ప్రాబ్లం ఇది నాదని చెప్పారు. అట్టే ఇప్పుడు ఇద్దరు మేము కన్సల్ట్ అయ్యి ఇక్కడ ఇద్దరు చెక్ చేసి రెఫర్ చేసి చూపిస్తున్నారు, బాగా చూపిస్తున్నారు. ఇదంతా డాక్టర్స్ కానీ మంచి రెస్పాండ్ అవుతున్నారు, మేడం గారు కానీ అందరూ రెస్పాండ్ అవుతున్నారు, నర్సులు టీచర్ అందరూ రెస్పాండ్ అవుతున్నారండి. అది ఆడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే. నా పేరు హిమబిందు. మేము అంతకుముందు చెన్నై దగ్గరికి వెళ్ళాము, అక్కడ లాంగ్ అయ్యేసరికి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. అంతకుముందు చూపించుకున్నాము, అంతేమి ఇంప్రూవ్మెంట్ లేదు. ఇక్కడికి వస్తున్నాము, పర్లేదు బాగుంది, అంతే కూడా ట్రీట్మెంట్ బెస్ట్ ఉంది ఏఆర్సీ. అందరికీ నమస్కారం. నా పేరు బి దివ్యశ్రీ. నేను గైనకాలజిస్ట్ మరియు రిప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఇన్ ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్. సో ఇప్పుడు ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా నెల్లూరు అండ్ హైదరాబాద్లో స్టార్ట్ అయింది. సో టోటల్ మనకి ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్ 27 బ్రాంచెస్ ఉన్నాయి. సో మన దగ్గర మిగతా హాస్పిటల్స్లో కంపేర్ చేస్తే వీ హ్యావ్ ఏ బెటర్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ హూ కెన్ గివ్ యూ మంచి సక్సెస్ ఇవ్వడానికి మీకు పాసిబిలిటీ ఉంటుంది. మన దగ్గర మీ ప్రతి ఒక్క కపుల్కి మనం సపరేట్గా ఒక ట్రీట్మెంట్ క్యూరేట్ చేస్తాము. అందరికీ ఒకటే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ కపుల్ వాళ్ళ ప్రాబ్లమ్ని తెలుసుకొని వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. సో అందువల్ల మన దగ్గర బెటర్ సక్సెస్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఐవీఎఫ్ గురించి చెప్తున్నాను నేను. సో ఐవీఎఫ్ అనేది అందరూ వింటూ ఉంటారు, కానీ అందరికీ చాలా భయం, అదంటే ఏంటో అనుకుంటూ ఉంటారు చాలామంది. సో అది చాలా అంత భయపడాల్సిన ప్రొసీజర్ కాదు, అది చాలా సింపుల్ ప్రొసీజర్ విత్ బెస్ట్ సక్సెస్ రేట్ అనమాట. మనకి ఐవీఎఫ్లో మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. ఐవీఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఎవరు చేయించుకోవాలి, ఎటువంటి వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది. సో ఇన్ఫర్టిలిటీతో బాధపడే ప్రతి కపుల్కి ఐవీఎఫ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. సో వాళ్ళు ఇనిషియల్గా బేసిక్ ట్రీట్మెంట్స్ అన్ని ట్రై చేసి వాళ్ళు అందరిలో సక్సెస్ రాకపోవటం ఉన్నవాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి ఖచ్చితంగా ఆప్ట్ చేసుకోవచ్చు. సో దీనికి ఇండికేషన్స్ ఎవరెవరు చేయించుకోవచ్చు అంటే అన్ని ప్రాబ్లమ్స్, మనకి ఆ భార్యలో ఉన్న ప్రాబ్లమ్స్, భర్తలో ఉన్న ప్రాబ్లమ్స్ నేను సపరేట్గా చెప్తాను. సో వైఫ్లో స్టార్టింగ్ విత్ ట్యూబల్ బ్లాక్, 2 వైపులా ట్యూబ్ బ్లాక్ ఉంది, లేకపోతే ట్యూబల్ స్టెరిలైజేషన్ చేయించేసుకొని ఉంటారు, కానీ తర్వాత మళ్ళీ పిల్లల అవసరం వస్తుంది. సో అటువంటి వాళ్ళు, సివియర్ పీసీఓఎస్, బాగా పీసీఓడి ఉంది, ఓనోవులేషన్ ఉంది, ఐయుఐలో సక్సెస్ రావట్లేదు, అటువంటి వాళ్ళు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్ యూట్రస్, తర్వాత మేల్ అంటే భర్త వరకు వచ్చేసరికి చాలా సివియర్గా తగ్గిపోయి ఉన్నాయి కణాలు, లేకపోతే క్వాలిటీ బాగాలేవు. సో ఎటువంటి వాళ్ళైనా కూడాను ఐవీఎఫ్ అనే దానికి వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది అనమాట. సో కాకపోతే వాళ్ళ కపుల్ని బట్టి మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క సక్సెస్ రేట్ చెప్తూ ఉంటాం. వాళ్ళకి ఉన్న పారామీటర్స్ని, అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చూసి మనము ఒక డెసిషన్కి రావాల్సి ఉంటుంది. బట్ ఆన్ అండ్ ఓవరాల్ ఏ కపుల్కైనా నార్మల్తో కంపేర్ చేసుకుంటే మనకి ఐవీఎఫ్లో బెటర్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఐవీఎఫ్ అనేది ఏంటి అనేటట్లయితే, మనము వైఫ్ దగ్గర నుంచి, భార్య దగ్గర నుంచి ఓవరీలో నుంచి ఎగ్స్ని మనం బయటికి తీస్తాము. సో అంటే ఎవ్రీ మంత్ మనకి ఒక సెట్ ఆఫ్ ఎగ్స్ అనేవి బయటకు వస్తాయండి. మన ఓవరీలో మనం చూసినప్పుడు స్కాన్లో కొన్ని ఎగ్స్ ఎవ్రీ మంత్ మనకి కనిపిస్తాయి. ఈ కనిపించిన ఎగ్స్ అన్నీ అందరికీ గ్రో అవ్వవు. నార్మల్గా ఒక ఎగ్ గ్రో అయ్యి అది రప్చర్ అవుతుంది, ఆ తర్వాత మిగతావన్నీ డెస్ట్రాయ్ అయిపోతాయి. మనం ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే, ఈ కనిపించే ప్రతి ఒక్క ఎగ్ని డెవలప్ అవ్వడానికి మనం బయట నుంచి ఇంజెక్షన్స్ ఇస్తాం. ఈ ఇంజెక్షన్ సహాయంతో ఆ కనిపించిన ఎగ్స్ అన్నీ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి. ఈ ఎగ్స్ అన్నీ ఒక 10 to 12 days డెవలప్మెంట్ అయిన తర్వాత అవి ఒక మంచి సైజ్కి వచ్చిన తర్వాత అవన్నీ రప్చర్ అవ్వకముందే అందులోపల ఉన్న ఎగ్ని మనము బయటికి యాస్పిరేట్ చేసేస్తామన్నమాట. ఈ బయటికి తీసిన ఎగ్ని వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి మనము సెమెన్ని తీసుకొని అందులో నుంచి స్పర్మ్స్ని సపరేట్ చేసి ఆ స్పర్మ్స్ని మనము ఫ్యూజ్ చేస్తాం ఈ ఎగ్స్తో. ఈ ఫ్యూజ్ చేసిన తర్వాత అవి ఎంబ్రియోస్గా ఫామ్ అయిన తర్వాత మనము చెక్ చేసుకొని డే 3 కానీ డే 4 కానీ డే 5 కానీ ఎంబ్రియోని చూసుకొని దాని క్వాలిటీని చూసుకొని ఏ రోజైతే ఎంబ్రియో బాగుందో ఆ ఎంబ్రియోని మనము మళ్ళీ తిరగా యూట్రస్లోకి మనము ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్న ఎంబ్రియోని మనము ఆ యూట్రస్లో దానికి ఫేవరబుల్గా ఉన్న ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి దానికి కావాల్సిన థిక్నెస్ ఆఫ్ ఎండోమెట్రియం అయితేనేమి దానికి కావాల్సిన హార్మోన్ సప్లై చేసి మనము ఆ ఎంబ్రియోని తనకి మళ్ళీ గర్భసంచి లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఈ ప్రొసీజర్ని మనము ఐవీఎఫ్ అంటాం. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే లోపల జరగాల్సిన ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్, అంటే ఒక స్పర్మ్ ఎగ్ ఫ్యూజ్ అయ్యి అవ్వాల్సిన ప్రాసెస్ని మనం ఫర్టిలైజేషన్ అంటాం. అది యూజువల్లీ మన బాడీ లోపల ట్యూబ్లో జరుగుతుంది. ఆ ప్రాసెస్ని మనం బయట చేస్తున్నాం కాబట్టి ఈ ప్రొసీజర్ని మనము ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాం.
దీనివల్ల మనకు మోర్ దాన్ 70% సక్సెస్ ఉంటుందండి ఆల్మోస్ట్ అందరు కపుల్స్కి. సో ఎవరైతే ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారో వాళ్ళు తప్పకుండా మన ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్ హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అయ్యి మీకున్న ప్రాబ్లమ్స్కి మంచి ట్రీట్మెంట్ని మీరు ప్లాన్ చేసుకుంటే మీ అందరికీ తప్పకుండా సక్సెస్ వస్తుంది. నా పేరు రాజా సలోమి. మాకు మ్యారేజ్ ఇంచుమించు 10 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ తిరిగినా కానీ మాకేం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఓకే అయింది, న్యాచురల్గానే కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు ఇబ్బంది లేకుండా ప్రజెంట్ బాగానే ఉంది. ఇక్కడికి వచ్చిన దానికి మేడంకి ముందుగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఐఎమ్ హియర్ పీసీసీ కోఆర్డినేటర్, పేషెంట్ కపుల్ కోఆర్డినేటర్ ఏఆర్సీ బ్రాంచ్లో చేస్తున్నాను. ఏఆర్సీ గురించి చెప్పాలంటే ఏఆర్సీ బ్రాంచెస్ టోటల్ 26 ఉన్నాయి. ఇన్ చెన్నై ఇట్ విల్ బి దేర్ 9 అండ్ అదర్ బ్రాంచెస్ విల్ బి దేర్ నెల్లూరు, గూడూరు ఆల్సో. ఇప్పుడు కొత్తగా మన హైదరాబాద్ బ్రాంచ్లో ఏఆర్సీ బ్రాంచ్ ఓపెన్ చేశారు. అది ఎక్కడంటే నియర్ టు గచ్చిబౌలి సెంటర్. సో ఇన్ బిట్వీన్ గచ్చిబౌలి సర్కిల్లో మన ఏఆర్సీ గ్రాండ్ ఓపెనింగ్ మన గచ్చిబౌలి కౌన్సిలర్ గారు అండ్ ప్లస్ మన తెలంగాణ హోమ్ మినిస్టర్ వచ్చి మన గ్రాండ్ ఓపెనింగ్ చేయబడింది. సో మన ఏఆర్సీ సెంటర్ ఎండి మ్యామ్ అండ్ ఎండి సార్ గ్రాండ్ ఓపెనింగ్ జరగబడింది. ఇంకా పెద్ద పెద్ద కౌన్సిలర్స్, మినిస్టర్స్ చాలామంది వచ్చి మన ఫర్టిలిటీ సెంటర్ని ఓపెన్ చేశారు. మన ఫర్టిలిటీ సెంటర్ గురించి చెప్పాల్సింది వన్ థింగ్ మెయిన్, ఇది ఏంటంటే మనకి ఎక్కడా లేని ఫెసిలిటీస్ అన్నీ మన ఫర్టిలిటీ సెంటర్లోనే ఉన్నాయి. సో మన ఫర్టిలిటీ సెంటర్లో ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. సో ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సీ ఎవ్రీ ట్రీట్మెంట్ ఒక్క రూఫ్లోనే ఉంది. ఇది హైదరాబాద్ మొత్తంలో ఒక పెద్ద న్యూస్. ఎందుకంటే ప్రతి ఒక్క పేషెంట్కి ఇది పెద్ద న్యూస్. ఎందుకంటే మన ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్లో సక్సెస్ రేట్ 90% ఇట్ విల్ బి దేర్ దాన్ అదర్ ఫర్టిలిటీ సెంటర్స్ ఇన్ తెలంగాణ. ఏఆర్సీ ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ సెంటర్ భారతదేశంలోని అతిపెద్ద సంతానోత్పత్తి సమూహంలో ఒకటి. ఏఆర్సీ ఫర్టిలిటీ హాస్పిటల్ యొక్క 27వ బ్రాంచ్ ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. ఏఆర్సీ ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ సెంటర్ దాని తక్కువ సమయంలో ప్రజలను చేరుతుంది. ఏఆర్సీ హాస్పిటల్ గురించి చెప్పాలంటే డాక్టర్ మహాలక్ష్మి, డాక్టర్ శరవణన్ ఇద్దరి నాయకత్వంలో పనిచేస్తుంది. మేడం, సార్ ఇద్దరు వరల్డ్ గిన్నెస్ రికార్డ్స్ హోల్డర్స్. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఏఆర్సీ హాస్పిటల్ రికార్డ్స్ సాధించింది. హాస్పిటల్లో చూసారంటే గుంపులుగా దంపతులు కూర్చుని ఉంటారు. వీరందరూ పాజిటివ్ వచ్చిన కపుల్స్. పాజిటివ్ more than 1500 positive.